రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి నాయకత్వంలో చేపట్టిన రాష్ట్ర వ్యాప్త యువ పోరాట యాత్ర మెట్పల్లి పట్టణ వెంకట్రావుపేటలో ప్రవేశించింది. వారికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొమిరెడ్డి కరంచంద్ ఆధ్వర్యంలో పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి పూలదండలు శాలువాలతో సత్కరించి ఘనంగా ఆహ్వానించారు. అభిమానులు కార్యకర్తలు నినాదాల మధ్య మెట్పల్లి చేరుకున్న శివసేనారెడ్డి స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు నివాసాన్ని సందర్శించారు. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ సంతాప సూచకంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. తెలంగాణలో విద్యార్థుల మీద, యువకుల మీద, మహిళల మీద, నిరుద్యోగుల మీద జరుగుతున్నటువంటి అన్యాయాలకు, అక్రమాలకు చూడలేక ఈరోజు తెలంగాణ యువ పోరాట యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోరాటం తెలంగాణ రాకముందుకు అమరులైనారు అని అంటే, విద్యార్థులు అమరులైనారంటే ఒక అర్థం ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కొన్ని వందల మంది విద్యార్థులు ఈరోజు చనిపోతున్నారు. కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరు రాసి నా సావుకు కారణం ఆయనే అని చెప్పేసి మనందరం చూసినాం. మహబూబాబాద్లో బోడా సునీల్ చనిపోయినాడు, నాగర్ కర్నూలులో రవి చనిపోయినాడు, వనపర్తిలో కొండలు చనిపోయినాడు, సిరిసిల్లలో దివాకర్ యాదవ్ చనిపోయినాడు. మన కండ్ల ముందరనే మొండెం ఒకవైపు, తల ఒకవైపు, మొండెం ఒకవైపు పడ్డటువంటి ఖమ్మంలో ముత్యాల సాగర్ని చూసినాం. ఈ సాగులో కేవలం చంద్రశేఖరరావు అని చెప్పేసి ఈరోజు చనిపోవడం జరిగింది. వాళ్ళందరూ మనందరం చూసినాం. వాటి మీద వాళ్ళు రాసినటువంటి ఏవైతే చావు మరణ వాంగ్మూలాలు ఉన్నాయో వాటన్నింటి మీద కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉద్యోగాలు లేనందుకే చనిపోయినాడు అని చెప్పిండ్రు. కాబట్టి ఈరోజు యువమిత్రులకు అందరికీ తెలియజేస్తున్నాం, ఒక్కసారి మీ తల్లిదండ్రుల గురించి ఆలోచన చేయండి. ఖచ్చితంగా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే పెండింగ్లో ఉండేటువంటి 3.5 లక్షల ఉద్యోగాలు ఉన్నాయో వాటన్నింటినీ భర్తీ చేస్తారు.